హాయ్ అండి, నమస్తే. అఖిల్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. నేను ఈరోజు చికెన్ పులావ్ చేస్తున్నాను. చూడండి, దానికి కావాల్సినవి అన్నీ ఇక్కడ పెట్టాను. పెరుగు, కొత్తిమీర, పుదీనా, టమాటా, ఉల్లిగడ్డలు, పెరుగు, అల్లం పేస్ట్, ఇంకా ఈ గరం మసాలాలండి. ఇవన్నీ నేను వేసేటప్పుడు నేను చూపిస్తాను మీకు, ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఎవరు వచ్చి చూడాకి, ఎవరు వచ్చారేందో ఒకసారి చెక్ చేస్తారు. చికెన్ గ్రేవీ కూడా అయిపోయింది. ఎవరు అఖిల్? హాయ్. ఓ సర్ప్రైజ్, మా ఫ్రెండ్ వచ్చిందండి. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు, ఈరోజు సండే కదా, సర్ప్రైజ్. ఓ వాళ్ళకి తెలుగు రాదు, వీళ్ళు హిందీ, మరాఠీ. ఇప్పుడు నేను రెసిపీ చూస్తాను. ఇప్పుడు నా ఫ్రెండ్ కూడా నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది అనుకుంటా. అచ్చోగా ఆగే హెల్ప్ కరో ముझे, ఇస్తున్నానండి. ఒక 2 చెంచాలు మటన్, నాన్ వెజ్కి, చికెన్కి ఆయిల్ కొంచెం బాగానే పడుతుంది. ఇప్పుడు ఇవి మనము సాజీరా వేస్తున్నాను. సాజీరా, మిరియాలు, 2-3 లవంగాలు, ఇంకా బగారా ఆకు, దాల్చిన చెక్క వేస్తున్నాను. ఒక 2 ఇలాచీలు వేస్తానండి. ఇవన్నీ కొంచెం వేడెక్కింది. తర్వాత ఈ ఉల్లిగడ్డ, టమాటా ఇవి వేస్తాను. ఇప్పటికైతే ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకున్నాము. కొంచెము బ్రౌన్ కావాలి. చూడండి, మీకు నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొన్ని వెరైటీస్ కూడా నేను వండి పెట్టేసి చూపిస్తానండి మీకు. కొద్ది ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేస్తే ఏంటంటే తొందరగా బ్రౌన్ కూడా అవుతుంది అంట కదా, నేను కూడా ట్రై చేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు మనం రైస్ కూడా వేస్తాం కాబట్టి మనం దాని తగ్గట్టు మనం ఉప్పు వేసుకుంటున్నాను. అట్లా అనేసి కొద్దిగా కలుపుకున్నాను. ఇంకా నేను కడగరం మసాలా, లవంగాలు, ఇలాచీలు అన్నీ వేసానండి. ఉల్లిగడ్డలు కొంచెం బ్రౌన్ ఎక్కింది. తర్వాత నేను టమాటా వేస్తానండి. ఈ టమాటాలు వేసాను. టమాటాలు ఒక 2 వేసుకున్నాను, చిన్నవి కాబట్టి. పెద్దదైతే ఒకటి వేస్తే సరిపోతుంది. కలుపుకొని పెట్టేసుకుంటాను. కొంచెం మెత్తబడిపోయాక అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లిపాయలు పేస్ట్ పెట్టి వేసానండి. కొద్దిగా కలుపుకుంటే ఇప్పుడు తర్వాత కొత్తిమీర, పుదీనా ఇది కూడా వేసేస్తున్నాను. అట్లా ఏం లేదు, చాలా సాఫ్ట్ అయినాకనే వేయాలని ఏం లేదు, వేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం దగ్గరకు అయిపోయింది. తర్వాత ఈ చికెన్ అండి, చికెన్ కూడా వేసేస్తాను. ఇంకా కడిగి పెట్టుకున్నాను, ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టేసుకున్నాను. ఈ చికెన్ ముక్కలు కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇంకా కొంచెం కలుపుకున్నాము. ఈ చికెన్కి మాత్రం కొంచెం పచ్చివాసన వెళ్ళిపోవాలండి. మంచిగా ఈ పుదీనా, కొత్తిమీర, టమాటాలు, గరం మసాలాలు ఇవన్నీ వేసాం కదా, దాని స్మెల్ కూడా బాగా వస్తుంది. నా దగ్గర పెద్ద కుక్కర్ ఉంది, కాకపోతే ఏంటంటే అది కొంచెం విజిల్ రావట్లేదు, అందుకే పెట్టలేదు. చిన్నది ఒక్కదాని మీదనే పెట్టాను. ఈరోజు మా ఫ్రెండ్ కూడా వచ్చినందుకు బగారా రైస్, సడన్ సర్ప్రైజ్ అనమాట. మా మరిది వాళ్ళు వస్తున్నారు, తను కూడా వస్తున్నారు, వాళ్ళ మా వైఫ్. అందులో మా ఫ్రెండ్ కూడా సర్ప్రైజ్గా వచ్చినందుకు తనకు కూడా ఈరోజు లంచ్ ఇక్కడే. బగారా రైస్ ఉంది, ఇంకా చికెన్ గ్రేవీ అయితే ఆల్రెడీ ముందే చేసేసాను.
ఏంటంటే పిల్లలు వచ్చారు కదా, మళ్ళీ ఆకలి అవుతుంది అని అంటారు. ఫస్ట్ అది చేసి పెట్టాను. ఇది ఒక్క పులావ్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఇది అయిపోయింది. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసుకున్నామండి. ఇందులో కొంచెం పసుపు, ధనియాల పౌడరు ఒక 2 చెంచాలు వేసాను. ఇంకా కారం అయితే 1 చెంచా వేస్తానండి, ఎందుకంటే ఇందులో బగారాది మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇది బిర్యానీ మసాలా వేస్తున్నానండి. కాకపోతే ఏంటంటే ఇది ఇంట్లోనే తయారు చేసింది బిర్యానీ మసాలా. ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూద్దాము. మా ఫ్రెండ్ కూడా చెప్పాను, బిర్యానీ మసాలా నేను ఇంట్లోనే ట్రై చేశాను. మీకు కావాలంటే చెప్పండి, రెసిపీ నేను చూపిస్తాను, కమెంట్స్లో చెప్పండి. చాలా బాగుంటుందండి. ఇంట్లోనే మనం గరం మసాలాలు ఇంట్లోనే చేసుకోవాలి. బయట తెచ్చేదానికంటే ఇంట్లోదే బెస్ట్ అండి. ఏముంది, మనం దాల్చిన చెక్క, బగరా అది అవన్నీ ఆకులు అన్నీ వేసి చేసుకోవాలి. కాకపోతే నేను మీకు కావాలంటే నేను చూపిస్తాను. ఇవన్నీ కలుపుకుందాం. ఇంకా మనం ఇంట్లో చేసినది మసాలాలు ఎంత బాగుందో, స్మెల్ అయితే అదిరిపోయిందండి. ఇంకా తిన్నాక చూడాలి. స్మెల్ అయితే సూపర్గా ఉందండి, చాలా బాగుంది. ఇప్పుడు నేను పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసాను. పెరుగు వేసినాక కొంచెం కలుపుకుందాము. పెద్ద కుక్కర్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. నాకు ఏంటంటే బగోనాలో రాదండి, డేక్షలో చేయడానికి నాకు అంత అలవాటు లేదు, నాకు రాదు. ఈ మధ్య కుక్కర్లోనే చేసి అలవాటు అయిపోయింది. ఇంకా పిల్లలేమో అక్కడ బెడ్రూమ్లో అందరి వాళ్ళు టీవీ అవన్నీ చూస్తున్నారు. కొంచెం ఉప్పు ఉందా లేదా చెక్ చేసుకుంటాను. ఉప్పు అయితే సరిపోయిందండి, చాలా బాగుంది. ఇది కొంచెం మగ్గినాక మనం రైస్ వేసుకుందాం, ఓకేనా? కడిగి పెట్టుకున్నానండి, రైస్ వేస్తున్నాను. రైస్ వేసి పెట్టుకున్నాము. బిర్యానీ రైస్ వేద్దాం అనుకున్నాను, కాకపోతే ఏంటంటే నేను మర్చిపోయాను. నాకు అంత ఐడియా లేకుండా మా వాళ్ళు వస్తారని నైటే ఫోన్ చేసి చెప్పారు, నేను ఇంటికి వస్తున్నాను, ఈరోజు సండే ఉంది, స్పెషల్గా ఏమైనా వండి పెట్టమని. అందులో ఇంకా సర్ప్రైజ్గా మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది, ఇంకా మంచిదే. కాకపోతే ఏంటంటే కొంచెం నాకు బాధ ఏంటంటే బగారా రైస్ లేదు అట్లా అనేసి. తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు మటన్ బిర్యానీ కూడా చేసి చూపిస్తాను. ఇందులో కొంచెం నీళ్ళు పోసుకున్నామండి, వేస్తున్నానండి. ఇప్పుడు చూడాలి చిన్న కుక్కర్లో ఎంత మంచిగా ఉడుకుతుందో నాకు కూడా ఐడియా లేదు. నేనైతే వేస్తున్నాను, ఒక 1.5 అయితే గ్లాస్ వేసేస్తున్నాను. కలిపి పెట్టేసుకున్నాము. దీంట్లో కొంచెం నెయ్యి వేస్తే ఏంటంటే పలుకులుగా చాలా బాగా వస్తుందండి. మసాలాలన్నీ బాగా దగ్గరికి మంచిగా వచ్చింది, చికెన్ పీస్ కూడా బాగా పడుతుంది, ఓకేనా? దీనికి మూత పెట్టేస్తాను. ఒక 3 విజిల్ వచ్చిన తర్వాత బంద్ చేస్తానండి, ఎందుకంటే ఇందులో చికెన్ వేసాను కాబట్టి 3 సీటీలు అయితే కంపల్సరీ. అన్నం అయితే రైస్ ఉడికిపోతుంది. చికెన్ ఈ మధ్య ఏంటంటే కుక్కర్లో ఎత్తి పెడుతుందంటే ఈ మధ్య చికెన్ ముందులాగా లేదండి. ఇప్పుడు ఏమో ఇంజక్షన్లు పెట్టి అది ఇదని అంటారు. కుక్కర్లో పెట్టినాక కూడా 3 లేకపోతే 4 తర్వాతనే విజిల్ అయినాకనే అది ఉడుకుతుంది కాబట్టి అందుకే నేను 3 సీటీలు అయితే నేను బంద్ చేస్తాను, ఓకేనండి? ఓకే, ఇప్పుడు పెట్టేశానండి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం బంద్ చేద్దాము. మళ్ళీ తర్వాత నేను మీకు చూపిస్తానండి. కొంచెము చిన్నగా పెట్టేసుకుంటాను, ఓకే? మళ్ళీ తర్వాత విజిల్ అయిన తర్వాత నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అండి. తీసుకొచ్చాను హాల్ రూమ్లోకి. చికెన్ పులావ్ రెడీ. ఇప్పుడు అందరి పిల్లలకి వడ్డిస్తాను, నేను చూపిస్తాను, ఓకేనా? పులావ్ అండి, చికెన్ గ్రేవీ పులావ్, ఇంకనేమో ఈ పెరుగుదండి, ఈ బగారా రైస్. పిల్లలకు మళ్ళీ కారం నచ్చలేదంటే వాళ్ళు తినకపోగలరు, అందుకనే అట్లా పెట్టాను. ఇంకా మీరు రండి, తినండి, టేస్ట్ చూడండి.